వెల్కమ్ టు వేములవాడ ముచ్చట్లు. ఈరోజు మీకు వేములవాడకు దగ్గరలో ఉన్న ఒక అద్భుత ఆలయాన్ని డ్రోన్ విజువల్స్తో చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అద్భుతమైన ఆలయము. ఈ ఆలయం వేములవాడలో చాలామందికి తెలుసు. బయట యాత్రికుల కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను అనుకోండి. నాంపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనదిగా ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచిన రోజు ఇదే. అందుకే ఆలయంలో వైకుంఠ ద్వారం దాటినట్టే. మన మనసులోని ద్వారాన్ని తెరిస్తే ఆ రోజే మన జీవితంలో వైకుంఠ ఏకాదశి. ఈ పవిత్ర రోజున ఒక మంచి మాట మాట్లాడదాం, ఒక మంచి పని చేద్దాం, ఒకరి మనసు నొప్పించకుండా జీవిద్దాం. అదే శ్రీహరికి అర్పించే గొప్ప నైవేద్యం. ఓం నమో నారాయణాయ. భక్తుడి మనసే వైకుంఠం. శ్రీమన్నారాయణుడు చెప్పిన సత్యం ఒకటి, శుభ్రమైన మనసు ఉన్న చోటే నా నివాసం. ఓం నమో వాసుదేవాయ. ఆ శ్రీమన్నారాయణుని కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి మన జీవితాల్లో శాంతి, భక్తి, మోక్ష మార్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వేములవాడ నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నాంపల్లి అనే గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు అతి సుందర సుమనోహరంగా వెలసి ఉన్నారు. ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి రోజు మీరు వెళ్తే మీకు ఎంతో మనశ్శాంతి, అలాగే ఎంతో ఆనందం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః.